మీరు ఇంగ్లీష్ ఎవరైతే మొదలు పెడుతున్నారో, ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మీరు ఓల్డ్ టీచర్స్ని చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదలు పెట్టే కాన్సెప్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బికాస్ ఒక లైన్లో ఏ పదం ఏంటో తెలిస్తేనే దాన్ని మనం ఎక్కడ ఎలా పొందుపరచాలో మనకు క్లారిటీ వస్తుంది. అంటే ముందు మనకి పదాలు ఏంటో తెలియాలి. సపోజ్ మై నేమ్ ఈజ్ మహేష్ అన్నాను, మై నేమ్ ఈజ్ మహేష్ అన్న, మై నేమ్ ఈజ్ బిల్లా టైప్ మై నేమ్ ఈజ్ మహేష్ అన్న. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి, ఇంగ్లీష్లో ఈజ్ అనేది ఏంటి? అయ్యా ఇట్ ఈజ్ ఎ బీ ఫాము. ఈజు, ఆము, ఆర్లు అనేవి బీ ఫామ్స్. బీ ఫామ్స్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటే వర్బు, అంటే ఈజ్ అనేది వర్బు అనేది మనకు తెలిస్తే లాంగ్వేజ్ మీద ఏ పదాన్ని చూసినా భయం అనేది ఉండదు. మనిషికి జయం ఎక్కడొస్తుంది సార్ అంటే భయం లేకుంటేనే. ఎక్కడ సక్సెస్ ఉంటుంది సార్ అంటే ఎక్కడైతే భయం లేదో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, లేక సక్సెస్ ఉంటుంది.